అందరికీ నమస్కారం. నేను గోవింద్. ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియో ఏమంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరైతే కొత్తగా తిరువన్నమలైకి వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసమని ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎవరైతే ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నారో వారికి మాత్రమే ఈ వీడియో. వారికి ఎలా వెళ్ళాలి తిరువన్నమలైకి, మనం ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేది అయితే మనకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరువన్నమలైకి తిరువన్నమలైని మనం ఆల్మోస్ట్ అంతా అరుణాచలం అంటారు. ఈ కర్ణాటక తమిళనాడులో మాత్రమే తిరువన్నమలై అంటారు. మన తెలుగు వాళ్ళంతా అరుణాచలం అంటుంటారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకి అయితే ట్రైన్స్ అయితే తక్కువలో ఉన్నాయన్నమాట, ఎక్కువ లేవన్నమాట. వీక్లీ 1 ట్రైన్ ఆర్ 2 ట్రైన్స్ ఉంటాయి అంతేను. అందుకోసమనే మనము కాట్పాడికి అయితే ముందుగా అయితే కాట్పాడికి చేరుకోవాలి. కాట్పాడి నుంచి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి అదైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మనం, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము, చూద్దాం రండి. ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి అన్నీ అయితే మీకు చెప్తాను. ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి. వీడియో నచ్చితే మీరు ఒకసారి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రమే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. మనం ఫస్ట్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ ట్రైన్ వచ్చేసి మనకి 2 గంటలకు ఉంటుంది అనమాట. ఇక్కడ కాట్పాడిలో 2 గంటల 5 నిమిషాలకు ఉంటుంది ఇది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మధురై స్పెషల్ ఫైర్ ట్రైన్ అనమాట. ఇది మధురైకి వెళ్ళే స్పెషల్ ట్రైన్. ఇది వచ్చేసి వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. తర్వాత రోజులు అయితే ఉండదన్నమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 09520 ఉంటుంది అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 09520 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి మనకి పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ఉంటుంది అనమాట. దీని తర్వాత పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకి మార్నింగ్ 2 గంటల 40 నిమిషాలకు ఉంటుంది. పొద్దున్నే 2 గంటల 40 నిమిషాలకు ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి వారంలో 3 డేస్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. 3 డేస్ అంటే మనకి సండే, మనకి ఆదివారము, మంగళవారము, బుధవారం, ఈ 3 రోజులు మాత్రం మనకి ఈ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 11005 అని ఈ ట్రైన్ నెంబర్ ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నా, 11005 ఈ ట్రైన్ నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకి మూడో ట్రైన్ ఇంకోటి ఏముందంటే ఇది సేమ్ పుదుచ్చేరి ఎక్స్ప్రెస్. ఇది సూపర్ ఫాస్ట్ అనమాట. అది పుదుచ్చేరి ఎక్స్ప్రెస్, ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మనకి వారంలో ఒకే ఒక్క రోజు ఉంటుంది వారంలో. దీని టైమింగ్ వచ్చేసి మనకి 3 గంటల 45 నిమిషాలకి మనకి కాట్పాడిలో అయితే ఉంటుందన్నమాట. ఈ ట్రైన్ వారంలో ఒకే రోజే, అది ఎప్పుడు మంగళవారం మాత్రమే ఉంటుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 12867 అయితే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ మనకి 12867 అయితే ఉంటుంది. ఇది మార్నింగ్ 3:45 అయితే కాట్పాడిలో బయలుదేరుతుంది. వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, అది మంగళవారం మాత్రమే. తర్వాత నెక్స్ట్ ట్రైన్ గురించి మాట్లాడాలంటే మనకి కాట్పాడి టు విల్లుపురం మెమో అనమాట. ఇది మెమో ప్యాసింజర్ అనమాట. ఇది ప్యాసింజర్ అంటే మనకి ప్యాసింజర్ అంటే మెమో ట్రైన్ అనమాట. ఇది మెమో ట్రైన్ ప్యాసింజర్ అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మనకి కాట్పాడిలో 5 గంటల 15 నిమిషాలకి అయితే బయలుదేరుతుంది అనమాట. 5 గంటల 15 నిమిషాల నుండి 7 గంటల వరకు అయితే దీనిలో జర్నీ ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసి మనకి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 06697 అయితే ఈ ట్రైన్ నెంబర్ అయితే ఉంటుంది. ఇది డైలీ ఉంటుంది వారంలో, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ వారంలో ఒకరోజు 2 డేస్ ఉంటాయి కదా, ఇదైతే అలా కాదు, డైలీ ఉంటుంది. ఇది ప్యాసింజర్ ట్రైన్ అనమాట. తర్వాత ట్రైన్ వచ్చేసి మనకి సేమ్ కాట్పాడి టు విల్లుపురం మెమో ప్యాసింజర్ అనమాట. ఇది అంతే డైలీ ఉంటుంది అనమాట. దీని ట్రైన్ నెంబర్ వచ్చేసి 06699 ఈ ట్రైన్ నెంబర్ అయితే ఉంటుంది. ఈ ట్రైన్ అయితే మనకి 6:45 అయితే 6 గంటల 45 నిమిషాలకి అయితే మనకి కాట్పాడిలో అయితే బయలుదేరుతుంది అనమాట. దీనికి సేమ్ మనకి ప్యాసింజర్ ట్రైన్స్ అంటే ఎంత ఉంటాయి, 25 రూపీస్ అయితే దీనిలో ఛార్జ్ ఉంది. నేనైతే జనరల్లో చెప్పాను. ఇంతకుముందు ట్రైన్స్ కూడా ఒక 50 రూపీస్ 60 రూపీస్ ఉండొచ్చు జనరల్లోను, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఈ ప్యాసింజర్ ట్రైన్కి వచ్చేసి మెమో ట్రైన్కి వచ్చేసి మనకి 25 రూపీస్ ఛార్జ్ అయితే ఉంటుంది అనమాట. తర్వాత ట్రైన్ గురించి మాట్లాడాలంటే మనము మధురై స్పెషల్ ఫైర్ అనమాట. మన మధురై ఉంది కదా, మీనాక్షి మార్కెట్, మధురై స్పెషల్ ఫైర్ ట్రైన్ ఇది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి
07191 ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 07191 ఉంటుంది. ఇది వచ్చేసి వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. వారంలో ఒక్కరోజు మాత్రమే అంటే ఎప్పుడంటే ఓన్లీ మంగళవారం మాత్రమే ఈ ట్రైన్ మనకి అవైలబుల్లో ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మధ్యాహ్నం 12:25 అయితే మనకి కాట్పాడిలో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మంగళవారం మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07191, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మంగళవారం మాత్రమే ఉంటుంది. దీనిలో ఎక్స్ప్రెస్ కాబట్టి 50 రూపీస్ ఛార్జ్ ఉంటుంది అంతే, అంతకంటే ఎక్కువ అయితే జనరల్ మాత్రమే, నేనైతే జనరల్ మాత్రమే చెప్తున్నాను. తర్వాత ట్రైన్ గురించి మాట్లాడాలంటే మనకి రామేశ్వరం తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట. తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఇది మన తిరుపతి నుంచి రామేశ్వరంకు వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 16779 అనేది ఈ ట్రైన్ నెంబర్ ఉంటుంది. ఇది వారంలో మనకి 3 డేస్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. 3 డేస్ మాత్రమే ఈ ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అది ఎప్పుడంటే ఒకటి సోమవారం, తర్వాత శుక్రవారం, తర్వాత శనివారం, ఈ 3 డేస్ మాత్రమే మనకి ఈ ట్రైన్ అవైలబుల్లో ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి మధ్యాహ్నం 2:10 అయితే మనకి కాట్పాడిలో అయితే అవైలబుల్లో ఉంటుంది అనమాట ఈ ట్రైన్. ఈ ట్రైన్ నెంబర్ ఇంకోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, 16779 అనమాట. ఇది తిరుపతి రామేశ్వరం ఎక్స్ప్రెస్ అనమాట. ఇది 3 డేస్ ఉంటుంది వీక్లీ. సోమవారం, శుక్రవారం, శనివారం 3 డేస్లో ఉంటుంది. తర్వాత ట్రైన్ వచ్చేసి మనకి పళని ఎక్స్ప్రెస్ అనమాట. పళని ఎక్స్ప్రెస్ ఇది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 17407 ఈ ట్రైన్ నెంబర్ ఉంటుంది. ఈ ట్రైన్ కూడా సేమ్ మనకి 3 డేస్, వారంలో ఒక 3 రోజులు అవైలబుల్లో ఉంటుంది. ఈ ట్రైన్ టైమింగ్ వచ్చేసి మనకి 2:10 అయితే మధ్యాహ్నం కాట్పాడిలో అవైలబుల్లో ఉంటుంది. ఈ ట్రైన్ 3 డేస్ మాత్రమే అవైలబుల్లో ఉంటుంది మనకి. ఇంకోసారి చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, 17407 ఈ ట్రైన్ నెంబర్, ఓకేనా. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి మనకి తిరునల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. తిరునల్వేలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి వీక్లీ, వారంలో 2 డేస్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ ట్రైన్. ఆ 2 డేస్ ఎప్పుడంటే మంగళవారము, శనివారం, సాటర్డే అండ్ థర్స్డే ఉంటుంది ఈ ట్రైన్. 2 డేస్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 22605. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 22605 అనమాట ఈ ట్రైన్ నెంబర్. ఇది వచ్చేసి మనకి ఈవినింగ్, సాయంత్రం 4 గంటలకి అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది ఈ ట్రైన్. వీక్లీ 2 డేస్ అంతేనా. ఈ ట్రైన్కి వచ్చేసి మనకి 65 రూపీస్ జనరల్లో ఛార్జ్ అయితే ఉంటుంది. తర్వాత ట్రైన్ వచ్చేసి మనకి విల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. విల్లుపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి వారంలో ఒక్కరోజు మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఎప్పుడు శుక్రవారం మాత్రమే ఈ ట్రైన్ మనకి అవైలబుల్లో ఉంటుంది. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 22603 అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 2260, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ట్రైన్ నెంబర్స్. ఇది వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి 4:05 సేమ్ తిరునల్వేలి ఎక్స్ప్రెస్ ఇంకా అదే టైం అనమాట. విల్లుపురం ఎక్స్ప్రెస్ కూడా 4:05 బయలుదేరుతుంది ఇక్కడ. దీని ఛార్జ్ కూడా జనరల్లో 65 రూపీస్ సూపర్ ఫాస్ట్. నెక్స్ట్ ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే మనము విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 16853 అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 16853. ఇది డైలీ ఉంటుంది వారంలో, ప్రాబ్లం మనకి డైలీ అయితే అవైలబుల్లో ఉంటుంది ఈ ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి మనకి సాయంత్రం 4:40 అయితే కాట్పాడిలో అవైలబుల్గా ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నా, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 16853, ఓకేనా. విల్లుపురం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది ఈ ట్రైన్ నెంబర్. ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ డైలీ ఉంటుంది. 4:40 అయితే ఈ ట్రైన్ మనకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైన్ గురించి మాట్లాడుకోవాలంటే మనము నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి మనకి చెన్నై బీచ్ తిరువన్నమలై మెమో ప్యాసింజర్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, అదే ధర ఇది మెమో అనమాట. అలాగే ఇది మెమో అనమాట. చెన్నై బీచ్ నుంచి తిరువన్నమలైకి వెళ్ళే మెమో ట్రైన్ అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 06033 అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 06033 అనమాట ఈ నెంబరు, ఈ ట్రైన్ నెంబర్. ఇది వచ్చేసి మనకి డైలీ అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ వచ్చేసి మనకి నైట్ PM అంటే నైట్ 9:20 అయితే మనకి
కాట్పడిలో అవైలబుల్లో ఉంటుంది, డైలీ ఉంటుంది, నో ప్రాబ్లం. దీనిలో ఓన్లీ 30 రూపీస్ ఛార్జ్ అనమాట, అంతేను. తర్వాత ట్రైన్ గురించి మాట్లాడుకుంటే తిరునల్వేలి స్పెషల్ 5 సూపర్ ఫాస్ట్ అనమాట. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 06088 అనమాట. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకి 06088 అనమాట. ఈ ట్రైన్ ఇది వచ్చేసి మనకి వారంలో ఒక్కరోజు మాత్రమే ఉంటుంది, అది కూడా ఆదివారం మాత్రమే ఉంటుంది కాట్పడి నుంచి. ఈ ట్రైన్ వచ్చేసి మనకి నైట్ 11:05 మనకి కాట్పడిలో అవైలబుల్లో ఉంటుంది. ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. ఇంకోసారి చెప్తున్నాను, ఒక్కరోజు మాత్రమే, సండే రోజు మాత్రమే ఈ ట్రైన్ అయితే అవైలబుల్లో ఉంటుంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 06088 అనమాట. ఈ ట్రైన్ నెంబర్ ఇంతనమాట. ఇప్పటికైతే ట్రైన్స్ అయితే ఇవన్నీ ఉంటాయి. ఈ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి కాట్పడి నుంచి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా తక్కువ ఉన్నాయి ట్రైన్స్. అందుకోసమనే చాలా మంది కాట్పడికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్దాం అనుకుంటుంటారు. వారి కోసమని ఈ వీడియో అనమాట. ఇంకోటి ఏమంటే, మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ అంతా అరుణాచలం అంటుంటారు. తిరువన్నమలై అని చాలా తక్కువ మందే తెలుసు అనమాట. మీరు ఒకవేళ కాట్పడి కానీ ఒకవేళ అక్కడ వెళ్ళాలంటే కినా తిరువన్నమలై అని చెప్పండి, వాళ్ళకైతే కొంచెం అర్థమవుతుంది అనమాట. అరుణాచలం అంటే సరిగ్గా ఎవరికి అర్థం కాదనమాట. ఇక్కడి నుంచి వచ్చేసి మనం కాట్పడి నుంచి తిరువన్నమలై ఒక 80 కిలోమీటర్స్, 80 to ఒక 90 కిలోమీటర్ వరకు అయితే రావచ్చు అనమాట. ఎంత ఒక 80 నుంచి 90 కిలోమీటర్ వరకు అయితే మనకి అరుణాచలం అయితే ఉంటుందన్నమాట కాట్పడి నుంచి. ట్రైన్స్ ఉన్నాయి, తర్వాత బస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. రైల్వే స్టేషన్ నుంచి మనకి బస్ స్టాండ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోస్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి అయితే మనకి ఎక్కువ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కావాలంటే క్యాబ్స్ కూడా దొరుకుతాయి, ఆటోస్ కూడా దొరుకుతాయి. మనం 80 కిలోమీటర్స్ అంటే ఆటో వాళ్ళు కూడా వస్తారనమాట. మనం ఏమి బాడీకి మాట్లాడుకోవాలంటే, స్పెషల్గా మన ఒక్కరికే బాడీకి మాట్లాడుకోవాలంటే ఆటో వాళ్ళు కూడా వస్తారు. ఇంకోటి ఏమంటే, మనం మేజర్గా చాలా మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడికి వెళ్తే మనం అరుణాచలం అనే దానికంటే తిరువన్నమలై అనేది చాలా మంచిది అనమాట. వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది అనమాట. అందుకోసమనే నేను పదే అయితే ఈ విషయం చెప్తున్నాను అనమాట. మనకి కాట్పడి నుంచి అరుణాచలం వెళ్ళాలంటే ఇన్ని ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ ట్రైన్స్ మాకైతే నచ్చలేదు, అడ్జస్ట్ కాదంటే మాత్రం బస్సెస్ అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి. కాట్పడి నుంచి ఒక 80 కిలోమీటర్స్ అయితే మనకి అరుణాచలం అయితే ఉంటుంది. అలాగే మీరు ఒకవేళ ఏమైనా గోల్డెన్ టెంపుల్కి, విల్లుపురం ఉంది కదా, విల్లుపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మనకి ఈ కాట్పడి జంక్షన్లోనే దిగాల్సి వస్తుంది అనమాట. ఈ కాట్పడి జంక్షన్ నుంచి మనకి విల్లుపురం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోమీటర్స్ అయితే రావచ్చు అనుకుంటాను. ఎవరికైనా ఎగ్జాక్ట్లీ తెలిసింటే కింద కామెంట్ అయితే చేయండి అనమాట. ఎందుకంటే నాకు పెద్ద ఐడియా అయితే లేదు. కాట్పడి నుంచి మనకి విల్లుపురం అయితే కొంచెం దగ్గర ఒక 25-30 లోపు అయితే రావచ్చు అని నేను అనుకుంటున్నా. మీకేమన్నా ఎగ్జాక్ట్లీ తెలిస్తే నాకైతే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మనం తెలియదు అయితే చెప్పకూడదు అనమాట, తెలిసింది మాత్రమే చెప్పాలి, తెలియంది తెలుసుకోవాలన్నమాట నా వరకు. ఓకేనా? అక్కడ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట కాట్పడిలో నుంచి మనము. ఈ రోజుకైతే మనకి ఈ వీడియో ఇంతే. ఓకేనా? ఎవరైతే ఫస్ట్ టైం వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుందన్నమాట. యూజ్ఫుల్ అవుతుందన్నమాట మనకి ఈ వీడియో ఇష్టమైతే మీకు ఒక లైక్ చేసి, షేర్ చేసి, ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మాత్రమే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్ అయితే ట్రావెలింగ్ కావచ్చు, తర్వాత డివోషనల్ వీడియోస్ కావచ్చు వస్తుంటాయి అన్నమాట మన ఛానల్లోనూ. వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్. ఈ వీడియో అయితే ఇంతే. ఓకే, బాయ్. Please whatever. Please
I want to reach 1 million likes. So please subscribe. Yes. Okay, thank you.